ఫాతిమా హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వార్షికోత్సవ వేడుకలు వార్షికోత్సవ వేడుకలు ఫాతిమా హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతుంది ఫాతిమా హై స్కూల్ యాజమాన్యం మరియు అధ్యాపక బృందం. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మరియు స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ గ్రాండ్గా మీ అందరికీ వామ్ వెల్కమ్ చెప్తూ స్వాగతం పలుకుతున్నాను 2వ వార్షికోత్సవానికి. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువ టైం లేదు, నేను చాలా ఎక్కువ మాట్లాడతాను జనరల్గా మైక్ వస్తే, కానీ ఈరోజు నేను చాలా షార్ట్గా 2-3 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 7:48 వరకు వస్తుంది కాబట్టి 8 అవుతుంది కాబట్టి ఐ నో మీరందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు బాగా. అయినా కూడా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ చైర్మన్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫాతిమా హై స్కూల్ తిరుమలగిరి. I would like to share few of my thoughts and my vision tomorrow, what I supposed to do and what I am doing today. ఈ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి పేరెంట్స్, పిల్లలందరూ కూడా కొంచెం ఓపిక పట్టాలి. దానికంటే ముందు ఎందుకో ఫాతిమా స్టూడెంట్స్ ఇంత సైలెంట్గా ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలామంది స్పీకర్స్ చాలా చక్కగా మాట్లాడారు. ఫాదర్ బాలశ్వరి కానీ, మా ఈ బ్రదర్ ఇన్ లా మరియన్న చక్కగా మాట్లాడారు. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సిఐ గారు కూడా చక్కగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడను, 2-3 విషయాలు మాట్లాడి నేను ముగిస్తున్నాను. మీరు 2 years బ్యాక్ నేను ఈ స్కూల్ తీసుకున్న సందర్భంగా ఒకటే విషయాన్ని చెప్పాను. నేను ఇంతకుముందు నా ఏవీలో కూడా చూశారు మీరందరూ. నేను ఒక విజనరీ లీడర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటాను. ఎందుకంటే ఎక్కడ కూడా నేను స్కూల్ తీసుకున్నా కానీ, ఏ ప్రాజెక్ట్ కూడా నేను చేపట్టినా కూడా 100% దాని మీద అవగాహన లేకుండా నేను ఎక్కడికి ఎంటర్ కాను. నేను పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాను, ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాను అంటే 100% నా ఎఫర్ట్స్ పెడతాను. నా టీచింగ్ కానీ, నా మనుషులు కానీ ఆ విధంగా నా దారిలోకి తీసుకొని ఒక డైరెక్షన్ ఇస్తూ 100% సక్సెస్ కావాల్సిందే. బాలరాజ్ సార్ అడుగు పెట్టాడంటే ఆ ప్రాజెక్ట్ 100% సక్సెస్ కావాలి. దట్ ఈజ్ మై విజన్ అని చెప్పడానికి చాలా గర్వపడతాను. ఎందుకంటే ఒక లీడర్కి అవగాహన ఉండాలి అంటాను. ఒక ప్రాజెక్ట్ మీద లీడర్కి అవగాహన లేదు అంటే 100% ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. కానీ నాకు ఇంతకుముందు ఫాదర్ చెప్పినట్టు ఒక పేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా కష్టపడుతూ ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చాను అంటే దాని వెనక ఎంత శ్రమ, ఎంత పట్టుదల, ఎంత కమిట్మెంట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆలోచన చేయడానికే భయపడేటువంటి రోజులు. ఆ స్థితి నుంచి ఈరోజు మీ ముందు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఒకటే అంటాను. ఒకటే దాన్ని నమ్ముకున్నాను నేను, అదే విద్య అంటాను. చదువునే నమ్ముకున్నాను. ఎందుకంటే మాకు వెనక ముందు ఏమీ లేదు. నాకున్నది ఒకటే, నా ముందు ఉన్నది ఒకటే గమ్యం, ఒకటే గోల్. ఏంటంటే నేను రేపు రోజున ఏమి చేయాలన్నా కూడా అది ఒక విద్యతో మాత్రమే నమ్మాను. అది ప్రూవ్ చేశాను కూడా. నా ఎడ్యుకేషన్ కెరియర్ మొత్తం కూడా నేను లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేలో చెప్పాను చాలా చక్కగా. ఒక పేదవాడి పాదయాత్ర ఎలా ఉంటుందో మీకు చక్కగా వివరించా. 7,000 కిలోమీటర్లు ఎలా పాదయాత్ర చేసిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఈరోజు నా గమ్యస్థానం, సక్సెస్ అనే గమ్యస్థానానికి ఎలా రీచ్ అయ్యాను కూడా మీకు చక్కగా వివరించడం జరిగింది. దయచేసి పేరెంట్స్, పిల్లలందరికీ కూడా నా మనవి ఈ రోజున ఒక సక్సెస్, మీ ఆలోచన ఒకటే, నా ఆలోచన ఒకటే. ఫాతిమా స్కూల్లో ఈరోజు మీ పిల్లలు చదివిస్తున్నారంటే దానికి కారణం నా పిల్లోడు ఏదో ఒక రోజున ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా సెటిల్ కావాలి, ఒక IAS IPS, ఒక డాక్టరో, ఒక పెద్ద పొజిషన్లో ఉండాలని ఒక ఆలోచనతోనే ఈరోజు మీరు అందరూ చదివిస్తున్నారు. నా దగ్గర కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. కొమరెల్లి అని మటన్ కొట్టే ఒక కొమరెల్లి పేరెంట్ ఉన్నాడు. ఆయన కలలు కంటున్నాడు తన బిడ్డ గురించి, తన కొడుకు గురించి. సార్, రేపటి రోజున నా కొడుకు, నా బిడ్డ నీలాగా కావాలి అని. కే శివం అని ఒక అగ్రికల్చర్ చేసిన ఒక రైతు ఆలోచన ఈ రోజు నా దగ్గర ఫాతిమా స్కూల్కి పంపిస్తున్నాడంటే రేపు రోజున వ్యవసాయ కూలీగా బతకమని కాదు, రేపు రోజున నాకంటే ఎక్కువ అంతస్తులో ఉండాలని ఒక ఆలోచనతోని కూలి పని చేస్తున్న
ఒక శ్రీనివాస్, ఒక మేస్త్రి పని చేస్తున్నటువంటి నాగయ్య, వీళ్ళందరూ నా దగ్గరకు చదువుకు పంపిస్తున్నారు వాళ్ళ పిల్లలంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కళలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి. ఒకటే చెప్తున్నా మిత్రులారా, ఈ దేశం బాగుపడాలన్నా ఒక చిన్న విషయం చెప్తాను. ఈనాటికి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం భారతదేశం గురించి, మన సమాజాన్ని గురించి. ఒక విషయం మీరందరూ గమనించాలి. మీకు తెలుసు, రీసెంట్గా ఒక సర్వే ప్రకారం ఇంకా భారతదేశంలో 140 కోట్లు ఉన్న ఈ భారతదేశంలో ఇంకా 70-80 కోట్ల మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. 70 అనంటే సగ భారతదేశం ఇంకా అట్టడుగున ఉంది. రేషన్ బియ్యం తీసుకుంటున్నారంటే ఇంకా దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి. అంటే మనం చూస్తున్నదంతా ఒక గాలి బుడగ. గొప్పవాడు గొప్పవాడుగా అయిపోతున్నాడు, పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఈ రోజున గజం భూమి కొనలేని పరిస్థితిలో ఉన్నాడు పేదవాడు. ఎవరు కొనాలయ్యా అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాడు. మరి పరిస్థితి ఏంది? ఈ గ్యాప్ ఎలా ఫిల్ కావాలి? రిచ్ వానికి పూర్వానికి ఉన్న గ్యాప్ ఎలా ఫిల్ కావాలి అంటే ఈరోజు చెప్తున్నాను వినండి. మీ పిల్లోడు చదివిపియండి. మీ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం, ఒక వెపన్, ఒక బుల్లెట్, మీ స్టూడెంట్, మీ అబ్బాయి చక్కగా చదివిపియండి. 5-10 సంవత్సరాలు తిరగక ముందు ₹1,00,000 సంపాదించే స్టేజ్కి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఐ నో నా విజన్ ఏంటి, నా గోల్ ఏంటి మీ అందరికీ చెప్పాను క్లియర్గా. ఏ విద్యార్థి కూడా జీవితంలో సక్సెస్ కావాలంటే 3-4 ముఖ్య విషయాలు తెలిసి ఉండాలి. అదే నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటా. ఒకటి, ధైర్యం ఉండాలి. రెండోది, పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనికేషన్ ఉండాలి. మూడోది, సబ్జెక్ట్ ఉండాలి అంట. ఈ 3 ఉంటే ఈ ప్రపంచాన్ని దున్నేయచ్చు అంట నేను. ధైర్యం ఉండాలి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడగలిగే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఉండాలి. బికాస్ ఈ రోజున గ్లోబలైజేషన్ అయిపోయింది మొత్తం. తెలుగు మాట్లాడడానికి లేదు. తెలుగు అంటే అగౌరవం కాదు, కానీ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఏ ఇంటర్వ్యూ పోవాలన్నా కానీ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి అంతే చెప్తాను, ఇంగ్లీష్ రావాలి. అందుకనే నేను చాలా స్టేట్ల నుంచి, తమిళనాడు నుంచి, పూణే నుంచి, గుజరాత్ నుంచి కూడా కొంతమంది టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో నాకు 2 స్కూల్స్ ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తే ఈరోజు అక్కడ మా ప్రిన్సిపాల్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు బాధపడచ్చాము. కానీ ఇక్కడున్న పిల్లలు చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంటుంది. చక్కటి ఇంగ్లీష్, చక్కటి కమ్యూనికేషన్, ఇక్కడ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ ద అసెంబ్లీ ఎంత చక్కగా చేస్తారంటే చిన్నపిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా. ఈరోజు ఎల్కేజీ యూకేజీ పిల్లలు స్టేజ్ మీద మాట్లాడుతున్నాడంటే 10 సంవత్సరాల తర్వాత పిల్లోని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ధారాళంగా మాట్లాడగలుగుతాడో ఒకసారి అర్థం చేసుకోండి. అదే నా కాన్సెప్ట్, అదే నేను కోరుకునేది, మీరు కోరుకునేది కూడా అదే. నా పిల్లోడు కూడా స్టేజ్ మీద మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, రేపు ఇంటర్వ్యూలో పాస్ కావాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఈ దేశ నిర్మాణంలో పాత్ర వహించాలి. ఈ దేశ నిర్మాణం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఈ రిచ్ పూర్ గ్యాప్ ఫిల్ కావాలన్నా ఒకటే జరగాలి, ఈ పేదవాడు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. ఈ నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే మనం చదవాలి, 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 చదవాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దాట్. కష్టపడాలి. దయచేసి పేరెంట్స్ అందరికీ చెప్తున్నా, మీకు సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి, సక్సెస్ మీదే అంటా నేను. మీ పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. సక్సెస్ రాకుంటే నన్ను అడగండి, నేను నిరూపిస్తే ఎట్లా కాదో అది. అందుకనే ఈరోజు చెప్తున్నాను మీ అందరికీ. నేను లాస్ట్ ఇయర్ 3 గోల్ చెప్పాను. ఏంటిదంటే, నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి నీ పిల్లలు. ఫస్ట్ గోల్ ఏముండాలి స్టూడెంట్స్ కంటే, నీ తల్లిదండ్రులు గర్వపడాలి. సమాజంలో ఉన్న వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి భలే కొడుకును కన్నారండి, భలే బిడ్డను కన్నారండి అనగలగాలి. రెండో గోల్ ఏం చెప్పానంటే, లాస్ట్ ఇయర్ నేను 2 years బ్యాక్, ఏ స్కూల్లో చదువుకున్నావో ఆ స్కూల్ నిన్ను యాజమాన్యం నిన్ను చీఫ్ గెస్ట్గా పిలవాలి, ఆ విధంగా చేసుకోగలగాలి పిల్లలు అంటా నేను. అది కావాలంటే నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండాలి. మూడవది, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజ్ని తీసుకునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి ఎదగాలంటా నేను. ఎవ్రీ స్టూడెంట్, పెద్దవాళ్ళు వస్తే ఆటోగ్రాఫ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని. కానీ మనం తీసుకునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి ఎదగాలని నేను 3 goals ఇచ్చాను మీకు, పిల్లలకి, మీకు కానీ. అందుకనే చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. విరాట్ కోహ్లీ అండ్ నెహ్రా బౌలర్ ఉండే క్రికెట్ మన ఇండియన్ టీంలో. నెహ్రా బౌలింగ్ మంచి బౌలర్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ స్కూల్కి వెళ్ళాడంటే చీఫ్ గెస్ట్గా. అప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తి సందులోంచి దగ్గరికి వెళ్ళి విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ అడిగితే
చాలా అసహ్యంగా సంథింగ్ ఏదో జరిగింది, ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చే పరిస్థితిలో గ్లోడు నెహ్రా. కానీ అదే నెహ్రా 2-3 ఇయర్స్ తిరగక ముందే విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఆడాల్సిన పరిస్థితి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కదా అచీవ్మెంట్, ఇది కదా కమిట్మెంట్, ఇది కదా డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకో, ఎక్కడైనా పని చేయి, బట్ గివ్ ద 100%. 100% ఇవ్వు. నువ్వు సక్సెస్ కాలేదంటే నేను వస్తాను, నీ వెంట ఉంటా. అందుకనే చెప్తున్నాను ఈ రోజున, దయచేసి వినండి. ఇంతకుముందు ఒకరు స్పీకర్ చెప్పారు చక్కగా, ఫాదర్ టైం స్పెండ్ చేయండి. ఈ రోజున మీరు ఎన్ని టీలు ఇస్తున్నారో నాకు తెలియదు మీ పిల్లలకి, బట్ ఈరోజు నేను చెప్తున్నాను 5 టీలు ఇవ్వాలంట రోజుకి. 5 టీలు ఏంటివంటే చెప్తాను మీకు. ద ఫస్ట్ టీ స్టాండ్ ఫర్ టైం. టైం ఇవ్వండి పిల్లలకి, టైం స్పెండ్ చేయండి. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఉండేవాడు, 2 పిల్లలైనకి. ప్రెసిడెంట్ అయినా కూడా ఎవ్రీడే 1-2 అవర్స్ టైం స్పెండ్ చేసేవాడంట పిల్లలతోని. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంత టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి, అది చాలా పెద్ద రిజల్ట్ ఇస్తుంది రేపు రోజున. తర్వాత వస్తే సెకండ్ టీ మీకు ఇస్తున్నాను ఈ రోజున, టీచ్. మీ పిల్లలకి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అని మీరు టీచ్ చేయగలగాలి తల్లిదండ్రులుగా. ఇది తల్లిదండ్రుల బాధ్యత. సెకండ్ టీ. ఫస్ట్ టీ టైం, స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్, టీచ్ యువర్ చిల్డ్రన్ విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్. అండ్ థర్డ్ టీ ఈరోజు మీకు ఇస్తున్నాను, టచ్. మీ వాడు పెద్ద అచీవ్మెంట్, స్కూల్లో ఏదైనా గొప్ప కార్యం చేసి ఇంటికి వస్తే వెరీ గుడ్ నాన్న అని భుజం తట్టండి, భుజం తట్టి పైకి లేపండి. అందుకని అంటాను, టచ్ యువర్ షోల్డర్ ఆఫ్ యువర్ చైల్డ్. ఏదైనా కార్యక్రమంలో గొప్ప పని చేస్తే టచ్. దిస్ ఇస్ ద థర్డ్ టీ ఐఎమ్ గివింగ్ టుడే. అండ్ తర్వాత వచ్చేసి టాక్. ఫోర్త్ టీ వచ్చేసి టాక్. మాట్లాడుతూ ఉండండి, సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండండి పిల్లలతోని, ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5వ టీ ఇస్తున్నాను మీకు ఈ రోజున, ట్రస్ట్ యువర్ కిడ్స్. నమ్మండి. వాడు ఏది చెప్పినా వీడు ఇంతే చెప్తలే అనకండి, దయచేసి వాడు చెప్పేది కూడా వినండి, నమ్మండి. సో దట్ రేపు రోజున నీ పిల్లోడు ఎంతో అంతస్తులో ఉంటాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, 5 టీలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. టైం, టీచ్, టచ్, టాక్ అండ్ ట్రస్ట్ యువర్ చిల్డ్రన్. ఓకే, సో దీస్ విల్ సపోర్ట్ యువర్ చిల్డ్రన్ టు సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్, ఇన్ హిస్ కెరియర్. సో నేను ఈ విధంగా నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి అబ్దుల్ కలాం గురించి చెప్తుంటాను నా స్పీచ్లో. నా గురువు గారు, నేను ఎప్పుడూ నమ్మే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే చనిపోయే ముందు కూడా టీచింగ్ చేస్తూ చనిపోయిన ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. గొప్పగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటాడు. ఎప్పుడు మైండ్లో ఉంటుంది నాకు. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, అచీవ్ బిగ్. గొప్పగా సాధించండి అంటాడు. అటువంటి ఆయన ఒకటే అంటాడు, ఈ జాతి నిర్మాణంలో, ఈ దేశం, ఈ సమాజం బాగుపడాలంటే అది 3 చేతుల్లోనే ఉందంటాడు ఎప్పుడు. 1 ఈజ్ ఫాదర్, ద మదర్ అండ్ థర్డ్ ఈజ్ టీచర్. తల్లి, తండ్రి, టీచర్. వీళ్ళు 3 తలుచుకుంటే, ఈ 3 కంబైన్డ్గా ఈ దేశాన్ని కాదు ఈ సమాజాన్ని కానీ ఏ విధంగా ఉన్న ఈ పరిస్థితులు ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వీళ్ళు 3 గట్టిగా తలుచుకుంటే. పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్కి ఎదగాలంటే వీళ్ళు 3 తలుచుకోవాలి, తల్లి, తండ్రి, టీచర్. మీ అందరికీ చెప్తున్నాను ఈ రోజున, ఫాతిమా హై స్కూల్ హ్యావింగ్ ఎ గ్రేటెస్ట్ ప్యాషనేట్ టీచర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి టీచర్స్, ఫాతిమా టీచర్స్ అందరిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూస్తున్నాను, డ్యాన్స్ మాస్టర్స్తో పాటు వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్, డ్రైవర్స్, ఎవ్రీవన్, ఆల్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. నేను ఎప్పుడు అంటాను, ఇండివిజువల్గా బాలరాజ్ సార్ ఏం సాధించలేడు, ఏ టీం వర్క్ జరగాలి అంటాను. ఆ టీం వర్క్తో ఈరోజు మా బ్రదర్ యాంటోనీ అండ్ జోస్నా, మై వైఫ్ సపోర్ట్ రాణి, ఎవ్రీవన్, మాతో పాటు టీచర్ అని, నాన్ టీచర్ అందరినీ ఒక లైన్లో తీసుకెళ్తూ నా గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ గోల్ ఒకటే చెప్తున్నాను, సూర్యాపేట జిల్లాలోనే ఫాతిమా హై స్కూల్కి తిరుగులేదు, దానికి కాంపిటీషన్ లేదు అనే పొజిషన్లో తీసుకెళ్లాలనేదే నా గోల్. ఎందుకు చెప్తున్నానంటే, కాంపిటీషన్ నాకు ఎవరు కాదు, నాకు నేనే కాంపిటీషన్. నేనే క్రియేటర్ని, నేనే క్రియేట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఆర్చి చూశారు మీరు, 10 రోజుల కింద అనుకున్నాను ఆలోచన. అది 10 రోజులు మీరు తిరగకముందు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉందో, మీరు చేంజ్ ఉందో మీరు గమనించవచ్చు. మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ కొంచెం వీక్గా ఉండే, చాలా కంప్యూటర్లు హైదరాబాద్ నుంచి తెప్పించాను 2-3 రోజుల క్రితం. ఈరోజు ల్యాబ్ చూడండి ఎలా ఉందో, రేపు చూడండి మీరు. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. అందుకే చెప్తున్నాను, ఐ నో వాట్ ఐ సపోజ్ టు డూ టు ద స్కూల్ అండ్ టు ద స్టూడెంట్స్ అండ్ టు ద పేరెంట్స్.
పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ ఆశ ఏంటి నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా ఒకప్పుడు అలా ఆశపడ్డవాడే ఈ రోజున నీ పరిస్థితిలో ఉన్నాను. అందే మీ పిల్లలు కూడా ఈ పొజిషన్ నిలబెట్టాలనేది నా ఆలోచన. కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి, చాలా సంతోషంగా ఉండండి. ఒక మంచి చేతిలో మీ పిల్లలు ఉన్నారు, నథింగ్ టు వరీ. మీ పిల్లల భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను. ఈ రోజున ఏ విధంగా ఏమీ జరగదు మీకు. నేను మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాను, కానీ ఏ రోజు కూడా చెడు చేయను. అది కూడా నాకు తెలుసు ఏం చేయాలో. ఎందుకంటే 20 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేశా, లెక్చరర్గా చేశా, ఇంజనీరింగ్ కాలేజ్ చేశా, ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో కండక్ట్ చేశాను నేను. అందుకనే ఈ రోజున తిరుమలగిరిలో ఇలాంటి ఈవెంట్ చేయడానికి నాకు ఆస్కారం దొరికింది, అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ద పేరెంట్స్. మీకు తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీ పిల్లలను మా దగ్గర ఉంచి మమ్మల్ని నమ్మి మా స్కూల్కి పంపిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఎవరు బయటకు అడుగు పెట్టద్దు. నేను చాలా సందర్భాలు చాలా స్కూళ్ళలో చాలా మందితో చెప్పాను, తిరుమలగిరి పేరెంట్స్ అలా ఉండరు. 11 కాదు 12